హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా కానీ, అంటే హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినా కానీ, ప్రాపర్ టైంకి మనము మంచి లైఫ్ షెడ్యూల్ పాటించకపోయినా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఓవర్ వెయిట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఉండాల్సిన బరువు కంటే కూడా అధిక బరువు మనకి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి మెడికల్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే మనకి ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నా కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటూ, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ మానేయడం, ఇలాంటివి మనం అంటే తక్కువగా తీసుకోవడం, ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది మనకి ఉంటుంది. సో మనకి ఓవర్ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి, మనకి నార్మల్ వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అంటే సో ఇంట్లో మనము హోమ్ రెమెడీస్ తోటే ఈ ఓవర్ వెయిట్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అందులో ఒక రెమెడీ మనము ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం మనకి ఇక్కడ కావాల్సినవి బిర్యానీ ఆకు మనము నార్మల్గా బే లీఫ్ అంటాం కదా, వీటిని మనం బిర్యానీలో వాటిలో మసాలా కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం. సో బిర్యానీ ఆకు తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది సో దాల్చిన చెక్క. మనకి దాల్చిన చెక్కలో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అంటే మనకి చాలాసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దాల్చిన చెక్కలో. మనకి ఇమ్యూనిటీ పెంచడానికి, లేదంటే డైజెషన్ ప్రాపర్గా ఉంచడానికి, మనకి అరుగుదల శక్తిని చాలా బాగా పెంచుతుంది. ఇమ్యూనిటీ అంటే కూడా మనకి ఇది రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. మెయిన్గా మనకి ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో, మనకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయో, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మనకి అధికంగా ఉండదో, అప్పుడు మనకి ఈ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మేనేజబుల్గా ఉంటాయో, వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఈ దాల్చిన చెక్కలో ఉంటాయి. అందుకని ఇక్కడ మనము ఈ వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా దాల్చిన చెక్కని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇలాచీలు. ఈ యాలకులు మనకి నార్మల్గా ఏంటంటే మెటబాలిజాన్ని కూడా, అంటే మనకి అరుగుదల శక్తిని చాలా బాగా పెంచడంతో పాటు మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఇవి మనకి మన డైజెషన్ శక్తిని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈ బిర్యానీ ఆకులు కూడా చాలా బాగా మనకి వెయిట్ మేనేజ్ చేయడానికి, మన టాక్సిన్స్ని, బాడీలో ఉండే టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి, ప్యూరిఫై చేయడానికి మన బాడీని, అండ్ మనకి మెటబాలిజంని, ఎప్పుడైతే మనకంటే అరుగుదల శక్తి బాగుంటుందో అప్పుడు మనం చాలా బాగా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిర్యానీ ఆకులో కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ మూడింటిని కూడా ఇప్పుడు మనము ఏం చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో మనము ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 యాలకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనము ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం బాగా మరిగించుకున్నట్లయితే ఈ 1.5 గ్లాస్ వాటర్ అనేది మనకి 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకుని అప్పుడు మనము ఈ బౌల్ అనేది ఫ్లేమ్ మీద నుంచి తీసేసుకోవాలి. ఇలా ఈ నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకుని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా బాగా నీళ్ళని మనం కొంచెం చల్లార్చుకున్న తర్వాత గ్లాస్లోకి తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ నీళ్ళని మనము పడుగడుపున తాగాలి. ఎవ్రీడే మనము పడుగడుపున ఈ వాటర్ కనుకంటే ఇలా మనము దాల్చిన చెక్క కానీ, ఈ బిర్యానీ ఆకు కానీ, ఇలాచీ కానీ ఇవన్నీ కూడా కలిపి కాచుకున్న నీళ్ళని తీసుకోవడం ద్వారా మనకి మెటబాలిజం అనేది చాలా బాగుంటుంది. మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అసిడిటీ, గ్యాస్, ఇంకా బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ 1 టైమే కాకుండా ఇంకా మీరు ఏదైనా బాటిల్స్లో కానీ, లేదంటే ఏదైనా ఒకవేళ వర్కింగ్ పర్సన్స్ అయినా కానీ ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజుకు ఒక 3 టైమ్స్, అంటే మీల్స్కి బిఫోర్ ఒక 1 అవర్ మీరు తీసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడే కానీ, అంటే మనము లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చేసే ముందు ఒక 1 అవర్ బిఫోర్ ఈ వాటర్ కనుక తీసుకుంటే ఒక 1 గ్లాస్ చొప్పున మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వాటర్ బిఫోర్ టైం మనం తీసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఏ మీల్స్, అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ఆ ఫుడ్ అనేది బాగా డైజెషన్ అవడానికి, ఒకవేళ మనకి ప్రాపర్ డైజెషన్ లేదు అంటే, మనకి డైజెషన్ ప్రాపర్గా లేనప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. అది మనకి బాడీలో స్లోగా ఒక ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం కంటే కూడా, మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా బాడీకి అందడం కంటే కూడా అది మనకి
ప్రాపర్గా డైజెస్ట్ అవునప్పుడు మన ఫుడ్ అనేది షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసేసి మనకి బాగా ఫ్యాట్ అవ్వడం అనేది, లేదు అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాపర్ డైజెషన్ ఉంటుందో మనకి ఫుడ్ అనేది ఈక్వల్గా మనకి బాడీలో ఎప్పుడైతే అబ్జర్ప్షన్ చాలా బాగుంటుందో రిజల్ట్ అనేది మనకి బాగుంటుంది. సో వెయిట్ మేనేజ్ అనేది మనకి బాగా చేసుకోవచ్చు. సో ఇలా ఈ నీళ్ళని మనము ఒక బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుని మనం ఒక 3 times కనుక డైలీ ఎవ్రీడే ఈ నీళ్ళని బిఫోర్ మీల్స్ మనం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కుదరకపోయినా మీరు మార్నింగ్ పడగడుపున ఒకసారి, మళ్ళీ టీ టైంలో అంటే ఈవినింగ్ మనకి 3-4 ఆ టైమ్స్లో కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి నైట్ టైం పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇలా 3 times మీరు డివైడ్ చేసుకోవచ్చు. నార్మల్గా బిఫోర్ మీల్స్ కంటే ఒకవేళ మీకు కుదరకపోతే పడగడుపున మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ స్నాక్ టైంలో ఒకసారి, నైట్ పడుకోబోయే ముందు ఒకసారి, ఇలా కూడా మీరు 3 timesని డివైడ్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా మీరు చేయడం ద్వారా కంపల్సరీగా మంచి వెయిట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా కూడా ఇలా నీళ్ళని తీసుకోవడంతో పాటుగా కూడా మీరు జంక్ ఫుడ్ అనేది తగ్గిస్తూ ఉండాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తగ్గిస్తూ ఉండాలి. అండ్ మంచి హెల్దీ ఫుడ్స్ అంటే కార్బ్స్లో కార్బోహైడ్రేట్స్ కొంచెమే ఉండేలాగా చూసుకుంటూ ఎక్కువగా మనకి ప్రోటీన్స్, ఫైబర్, ఇంకా ఐరన్, కాల్షియం ఇలాంటి కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకుంటూ హెల్దీ మేనేజ్మెంట్ అనేది మనం ప్రాపర్ టైంకి తినడము, లేదు అంటే మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోవడం ద్వారా ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా మనకి ఎక్కువగా వాటర్ కన్సంప్షన్ అంటే ఎక్కువగా నీళ్ళని తాగడం ద్వారా కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని ఒక్క ద్వారానే మనం చేసుకుంటూ జంక్ ఫుడ్ తినేయడము, లేదంటే ఎలా పడితే అలా మనం ఫుడ్ తీసుకుంటే మాత్రం మనకి రిజల్ట్ కనిపించదు. సో ఇదేంటంటే మనం హెల్దీ డైట్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు మనము ఇది ఒకవేళ ఈ వాటర్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇది ఇంకా మనకి బూస్టప్ చేస్తుంది. మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంకా బాగా బూస్టప్ అవుతుంది, చాలా స్పీడప్ అవుతుంది. అండ్ హెల్దీ కూడా మనకి ఇలా ఏంటంటే డైజెషన్ కానంటే అరుగుదల శక్తి సరిగ్గా లేనప్పుడు చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి వెయిట్ గెయిన్కి దారితీస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మంచిగా మనం వెయిట్ మేనేజ్ చేసుకుంటే, హెల్దీ ప్రాసెస్లో మనం మంచి ఫుడ్ అనేది తీసుకుంటే మనకి లాంగ్ టైంలో కూడా చాలా బాగా మనం హెల్దీగా ఉండొచ్చు. మనలో చాలామంది కామన్గా ఇబ్బంది పడే ప్రాబ్లం ఏంటండి? హెవీ వెయిట్. అవును, మనము ఎక్కువగా మన బాడీ వెయిట్ హెవీగా ఉంటుంది కదా, అంటే మనం ఉండాల్సిన వెయిట్ కంటే కూడా హెవీగా ఉన్నప్పుడు బాడీ వెయిట్ మనకి హెవీ వెయిట్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ఎప్పుడైతే బరువు ఎక్కువగా ఉంటుందో, అధిక బరువు సమస్య వస్తుందో అప్పుడే మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మన బాడీలో చాలా ఉంటాయి. అంటే ఇంటర్నల్గా మనకి హెల్త్ ఇష్యూస్తో పాటు మళ్ళీ మనకి ఎక్స్టర్నల్గా అంటే బయట కూడా మనం కాన్ఫిడెన్స్ పోవడము, అండ్ ఇంటర్నల్గా మనకి ఏంటంటే మోకాలు నొప్పులు రావడము, పాదాల నొప్పులు రావడము, మళ్ళీ మనకి డయాబెటీస్, థైరాయిడ్, లేదంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్, కిడ్నీ ఫెయిలియర్స్, ఇలా చాలా రకాల మనకి హార్ట్ బ్లాకేజెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మనము హెల్దీగా యాక్టివ్గా ఉండాలి అన్నా కానీ మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది, అంటే మనం ఉండాల్సిన బరువు కంటే కూడా అధిక బరువు ఎప్పుడైతే మనం ఉంటామో మనము కంపల్సరీగా మనం ఆ బరువుని తగ్గించుకొని నార్మల్గా మనం ఉండాల్సిన హైట్కి తగ్గ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయితే వాటి కోసం మనం రకరకాల పిల్స్ని వాడడము, లేదంటే మెడిసిన్స్ని వాడడము, లేదంటే పౌడర్స్, ఏదో ఒకటి న్యూట్రిషనల్ పౌడర్స్ అని డైట్ చేయాలి, ఇలా కాకుండా హెల్తీగా తినాలి. మనము సర్జరీస్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మనకి ఎన్నో మన ఇంట్లో చిన్నగా పాటించే న్యాచురల్ రెమెడీస్ మనకి ఎన్నో ఉన్నాయన్నమాట. సో వాటిని పాటిస్తూ మనకి మంచి డైట్ని, ఒక మంచి హెల్దీ ప్రోటీన్స్, మనకి ఫైబర్, ఐరన్, కాల్షియం ఇలాంటి ఎక్కువగా రిచ్గా ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటూ చక్కగా మంచిగా కొంచెమన్నా ఫిజికల్ యాక్టివిటీని చేస్తూ మనం ఈ చిన్న రెమెడీస్ని మనం పాటించినట్లయితే మనం హెవీ వెయిట్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కూడా మన ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుని కూడా ఒక చిన్న రెమెడీ ఇది మనం కనుక పాటించినట్లయితే, న్యాచురల్ రెమెడీని మనము కంపల్సరీగా మన హెవీ వెయిట్ అనేది చాలా మీకు ఒక 1 week to 2 weeksలోనే తేడా అనేది తెలుస్తుంది అనమాట. మీకు ఇంచ్ లాస్ ఉంటుంది, మీకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ మనం మెయిన్గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వెల్లుల్లి. వెల్లుల్లిలో చాలా మంచి మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా మన హెవీ వెయిట్ని తగ్గించడానికి ఈ వెల్లుల్లి అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే వేడి హీట్ అనేది మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించి మనకి హెవీ వెయిట్ని తగ్గించి మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించి ఎక్కువైతే ఎక్కడైతే మనకి ఫ్యాట్ అంతా కూడా అక్యుములేట్ అయిపోతుందో తొడల దగ్గర కావచ్చు, బటక్స్ దగ్గర కావచ్చు, హ్యాండ్స్, షోల్డర్స్ ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది కదా. సో వాటిని తగ్గించడానికి వెల్లుల్లి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మనం వెల్లుల్లిని మనం చాలా రకాలుగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో కషాయం, టీ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి పౌడర్ చేసుకొని మనం రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా రెసిపీస్ తీసుకునేటప్పుడు కొంచెం ఫస్ట్ ముద్దలో మనం ఈ వెల్లుల్లి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డీటాక్స్ వాటర్ అంటే మనం నైట్ అంతా వెల్లుల్లి నానబెట్టి ఇలా వాటర్ తీసుకోవడం అలాంటిది కూడా చేయొచ్చు. సో దీంతో అవన్నీ కూడా కాకుండా నేను ఈరోజు ఒక ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఇలా మనం ఫాలో అవడం ద్వారా ఏంటంటే హెవీ వెయిట్ మనకి చాలా సులువుగా చాలా తొందరగా మనకి మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ మనము వెల్లుల్ని మనం బాగా మంచిగా చక్కగా ఈ పీల్ అంతా కూడా తీసేసుకుని బాగా ఒలిచి పెట్టుకోవాలి. అలా తీసి పెట్టుకున్న తర్వాత కొన్ని మనకు కావాల్సిన ఒక 7 కానీ 8 కానీ వెల్లుల్ని తీసుకుని చక్కగా మనము ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ని కొంచెం వేడి చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్ని మనం ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు దోరగా కొంచెం మనకి ఆ వెల్లుల్లి పచ్చితనం అనేది పోవాలి అంతే. కొంచెం మనకి బ్లాక్గా అయ్యి ఆ పచ్చితనం పోయి మంచిగా రోస్ట్ అయ్యేలాగా తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము వెల్లుల్లిని చక్కగా ఒక 2 minutes పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో రోస్ట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 to 2 minutes పాటు ఇలా కొంచెం రోస్ట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము వెల్లుల్లిని రోస్ట్ చేసుకుంటాం కదా, ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ ముందుగా మనము పడగడుపున ఎవ్రీడే మార్నింగ్ మనం ఫ్రెష్ అయిన వెంటనే ఏమి బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమి చేయకుండానే నీళ్ళు కూడా తీసుకోకముందు ఫస్ట్ మనము ఈ వెల్లుల్లిని ఒకటే తీసుకొని మనము నమిలియాలి. మొత్తం నమిలి మింగేసేయాలి. ఇలా మింగిన తర్వాత మనము ఈ వెల్లుల్లితో కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకోవాలి. ఇలా వెల్లుల్లి నమిలిన వెంటనే గోరువెచ్చగా ఉన్న నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మనము నమిలిన వెంటనే నీళ్ళని తాగాలి. డయాబెటీస్ లేని వాళ్ళైతే నీళ్ళల్లో కొంచెం తేనెని కలుపుకోవచ్చు. ఒక 1 teaspoon వరకు తేనెని యాడ్ చేసుకోవచ్చు ఈ నీళ్ళల్లో. లేదు అనుకుంటే మనకి ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఒక వెల్లుల్లి నమిలేసి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళని తీసుకున్నట్లయితే మనకి చాలా సులువు, అంటే మనకి చాలా ఫాస్ట్గా ఫ్యాట్ అనేది బెల్లీ ఫ్యాట్ అనేది మనకి తగ్గిపోతుంది. మనకు పొట్టు చుట్టూ ఉన్న కొవ్వు కానీ మనకి ఎక్కువగా కొవ్వు ఎక్కడైతే పేరుకుపోతుందో ఆ భాగాల దగ్గర అంతా కొవ్వు కూడా మనకి కరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా చక్కగా వేయించి పెట్టుకుని ఒక 7 నుంచి 8 మనం వేయించి పెట్టుకున్న తర్వాత పడగడుపున ఎవ్రీడే ఒక వెల్లుల్లిని తీసుకుని నమిలేసి చక్కగా ఒక 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళని తాగినట్లయితే కంపల్సరీగా మీ హెవీ వెయిట్ అనేది తగ్గుతుంది. అండ్ బాడీలో మనకి ఎక్కువైతే బెల్లీ ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాట్ అంతా కూడా తగ్గి మనకి బాడీ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.